వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే ఎల్జీ నుంచి అన్నమాట. సో ఎల్జీ వాళ్ళది ఎల్జీ గ్రామ్ 14 2026 మోడల్ ల్యాప్టాప్ అయితే వచ్చేసింది. సో దీంట్లో చూసుకుంటే AMD వాళ్ళది Ryzen AI 7450 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 72 అవర్ బ్యాటరీతో పాటు అయితే లాంచ్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 1,47,800 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. సో హెవీ అనమాట బై, ప్రైస్ హెవీయే, తక్కువ వెయిట్ అనమాట. 1.14 kgs తక్కువ వెయిట్తో పాటే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళది నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళ హెడ్ ఫోన్స్ ఏవైతున్నాయో IMDA సర్టిఫికేషన్ డేటాబేస్లో అయితే బయటపడ్డాయంట. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ప్రైస్ మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 17,300 రూపాయలకి ఇండియన్ కరెన్సీకి వస్తుంది. సో ఇది యూరోస్లో 159 యూరోస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది గ్లోబల్ లాంచ్ అయితే అవబోతుంది అన్నమాట. మనకి ఇండియాకి వచ్చినాక సపరేట్గా ఇంకో న్యూస్లో అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళు ఉంచాము. సో యాపిల్ వాళ్ళది March 4th ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. సో ఆ ఈవెంట్ చాలామంది ఏం స్పెక్యులేషన్ చేస్తున్నారంటే భయ్, చాలా చేస్తారు. మెయిన్ అంటే ఇవే భయ్, ఏంది iPhone 17e రావచ్చు తక్కువ ప్రైస్ మోడల్, అండ్ లో కాస్ట్ మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్ అప్డేట్ రావచ్చు అనేసి అయితే ఎక్కువ గెస్ చేస్తారు అన్నమాట. సో లో కాస్ట్ మ్యాక్బుక్ అంటే మీకు లైక్ 90,000 వేల మధ్యలో రావచ్చు, అండ్ A18 ప్రాసెసర్తో రావచ్చు అనేసి అయితే వీళ్ళు అంచనాలు అయితే ఇస్తారు. అండ్ 13 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. చిన్నగా ఉంటే 14 inches కంటే ఇంకా చిన్నగా అనిపిస్తుంది, అది చూడాలి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో కూడా యాపిల్ వాళ్ళది ఉంది. సో యాపిల్ వాళ్ళది iOS 26.3.1 అప్డేట్ అయితే వచ్చేసింది. సో దీంట్లో మేజర్గా అయితే నాకు బగ్ ఫిక్సెస్ ఎక్కువ చేశారన్నమాట దీంట్లో. అండ్ కొత్తగా అది ప్యాటర్న్స్ షార్ట్కట్ విండోస్ అయితే తీసుకొచ్చారనేసి అయితే అంటారు. సో నాకైతే ఐడియా అయితే లేదు బై. సో ఒకవేళ ఇట్లా మీకు అప్డేట్ వచ్చిందంటే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే స్నాప్సీడ్ నుంచి అన్నమాట. సో ఇది కూడా మ్యాక్ వాళ్ళకి వచ్చింది అనుకోవచ్చు. సో స్నాప్సీడ్ వాళ్ళైతే iOSకి రోల్ అవుట్ చేసి పెద్ద అప్డేట్ అనమాట ఇది. సో ఇది బిల్ట్ ఇన్ కెమెరా మాన్యువల్ ప్రో కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సో దీనివల్ల ప్రో లెవెల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ ఫోకస్ కానీ డెప్త్ కానీ ఏవైతే ఉంటాయో స్నాప్సీడ్ యాప్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో యాపిల్ వాళ్ళది డైరెక్ట్గా కెమెరా క్యాప్చర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకుంటే మాత్రమే డెల్ నుంచి అనమాట. సో డెల్ పీసీ టేర్డౌన్ షో చేశారన్నమాట. ఒక యూట్యూబర్ ఉన్న షో చేసి దాంట్లో మెకానిజం ఏదైతుందో 12V 2x6 GPU పవర్ కనెక్టర్ ఏదైతుందో దానికి క్లిప్ మెకానిజం అయితే తీసుకొచ్చారు. సో దానివల్ల కరెక్ట్గా పవర్ కనెక్టర్స్ ఏవైతే కరెక్ట్గా కూర్చుంటాయి, వోల్టేజ్ కూడా ఏ ఇబ్బంది రాదనేసి అయితే అన్నారు. సో ఇది వీడియో ఉంది. సో ఇక్కడ బాగుంది, మంచి క్లిప్ అయితే బెటర్ అనిపించింది నాకైతే. సో చూడాలి, ఈ మంచి ఇనిషియేటివ్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ASRock నుంచి అన్నమాట. సో ASRock వాళ్ళది NUC Ultra 300 బాక్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది Core Ultra 5 325 CPతో పాటు వస్తుంది, లేకపోతే Core Ultra X7 358H ప్రాసెసర్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ ప్రాసెసర్ ఏమంటారు ప్రాసెసర్లతో పాటు కూడా వస్తున్నాయి. ప్రైస్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. కాన్ఫిగరేషన్ అయితే ఉంది బై. అండ్ మోస్ట్లీ ఏంటంటే మినీ పీసీస్ ఇవి ఏకి సంబంధించిన టాస్క్లు అయితే చేస్తాయి అనమాట. సో ఇన్ కేస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మన ఇండియా మినీ పీసీస్ అంత డిమాండింగ్ అయితే ఏమి ఉండవు బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో స్టీమ్లో క్రైసిస్ 3 రీమాస్టర్ గేమ్ అయితే మీకు స్టీమ్లో అవైలబుల్ ఉంది. 319 రూపాయలకు అవైలబుల్ ఉందన్నమాట. 2022లో లాంచ్ అయింది గేమ్ రిలీజ్ కాబట్టి పెద్దగా హెవీ హార్డ్వేర్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే 18 GB స్టోరేజ్, 8 GB ర్యామ్, i5 ప్రాసెసర్ ఉంటే ఈజీగా రన్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. అండ్ బేసిక్గా 1060 ఆర్ 3 GB కానీ 4 GB అని వీడియో మెమరీ ఉంటే ఇట్లా స్మూత్గా రన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవి వాళ్ళ టెక్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. యూస్ఫుల్ అయింది, నచ్చింది, మంచి అనిపిస్తుంది, ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.